హ్యాష్ట్యాగ్ వందే మాతరం 150 ట్యాగ్ మీ అందరి సందేశాలను సూచనలను పంపవలసిందిగా నేను మిమ్మల్ని కోరాను. దేశ ప్రజలందరూ ఈ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. మిత్రులారా, 2020వ సంవత్సరం క్రీడాపరంగా కూడా ఒక గుర్తుని వ్యవసాయం చేసుకొని మన భారతీయ ఆడబిడ్డలు ఉమెన్స్ బ్లైండ్ T20 ప్రపంచ కప్ను గెలుచుకొని చరిత్రను లిఖించారు. ఆసియా కప్ T20లో కూడా మన త్రివర్ణ పతాకం గర్వంగా ఎగిరింది. పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ఎన్నో పథకాలను గెలుచుకొని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. 2025 భారతదేశాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో నింపింది అని నేడు మనం గర్వంగా చెప్పగలం. కతలాపూర్ మండల్ సిరికొండ గ్రామంలో ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ముఖ్యంగా మన్ కీ బాత్ కార్యక్రమం అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధికారం రాగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 10 సంవత్సరాల 9 నెలలుగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నడపడం జరుగుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వివిధ మన రాష్ట్రాలు 29 రాష్ట్రాలున్నాయి. వివిధ రాష్ట్రాలలో వివిధ జాతులు, వివిధ భాషలు, వివిధ కులవృత్తులు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఒక విచిత్రమైన పనితనం ఉంటుందో అవన్నీ కూడా దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మన్ కీ బాత్లో రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము మన మహిళా క్రీడలు మనం మెడల్ని సాధించడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో ఛాంపియన్స్గా నిలబడడం జరిగింది. కాబట్టి వాళ్ళని అభినందించడం జరిగింది. అదేవిధంగా క్రికెటర్లను కూడా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఈ సోలార్ ద్వారా, అంటే ప్రతి ఇంటికి కూడా మనం సోలార్ పెట్టుకున్నట్టయితే 75 నుంచి 80,000 రూపాయల ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ చాలా వాడుతూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా అటువంటి యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోకుండా ముందుకెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఫిట్నెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. ఫిట్ ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, మన దేశం బాగుంటుంది. కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆలోచనతోటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి నెల మనము ఆఖరి ఆదివారం నాడు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం వస్తుంది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనము పూర్తి స్థాయిలో వీక్షించినట్టయితే మనకు ఎక్కడ ఏం జరుగుతున్నది దేశంలో అనే విషయం తెలుస్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి వినవించుకుంటున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను.